ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూసేటటువంటి విషయము ధనమును ప్రేమించడము వలన అక్కడ కలిగేటటువంటి గొప్ప కీడు లేకపోతే ఆ ప్రమాదమును ఈరోజు మనము ధ్యానం చేయబోతాం. ముఖ్యంగా మొదటగా ఇది దైవజనులకు గొప్ప కనువిప్పై ఉండాలి. రెండవదిగా ప్రతి విశ్వాసి దీన్ని గ్రహించువారై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. ఇక్కడ పౌలు తిమోతిని యవన వయసులో ఉంటున్నాడు గనక తనకు చేస్తున్నటువంటి ఆ గొప్ప హెచ్చరికను ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆలోచించాలి. ఇది ఆనాటికే ఇది పరిమితము కాదు, కానీ నేటి దినాన కూడా ఇది ఒక లైఫ్ లైన్గా మనం గుర్తించగలుగుతూ ఉంటాం. ధనమును ప్రేమించి లేకపోతే డబ్బు వెనకాల పడి సేవను వదిలేసినటువంటి వారు లేదా విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వారు అనేకులను మనము నేటి దినాన చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి. 6వ వచనంలో అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములో గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనై అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. మొదటగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఇక్కడ గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము మన యొక్క దైవభక్తి సంతుష్టి సహితమైనదైతే అది నీకు గొప్ప లాభము చేకూర్చుతుంది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం ఆలోచించినట్లయితే తిమోతి ఎదుట స్పష్టంగా పౌలు 2 వివిధమైనటువంటి కోణాలను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఒకటి డబ్బు కోణము, మరొకటి సేవా దృక్పథము, దైవభక్తితో కూడినటువంటి సేవా దృక్పథంను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎట్టి భక్తి లాభ సాధనమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆలోచించాలి. కేవలం ఇక్కడ దైవ సేవకులు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఆలోచించాల్సినటువంటి గొప్ప విషయము. ఎందుకనంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం కనుక మనం ఆలోచించినట్లయితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది నేటి దినాన అనేకమైనటువంటి ఈర్ష్యలు, పగలు, ఇంకా కక్షలు, కలహాలు కలిగి జీవిస్తూ ఉంటారు. ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, తిరిగి చనిపోయేటప్పుడు కూడా ఏమీ మనము తీసుకొని పోలేము. ఈ సత్యము ప్రతి విశ్వాసి, మరి ముఖ్యంగా దైవజనులు డబ్బు వెనకాల ప్రాకులాడేటటువంటి సేవా దృక్పథము నేటి దినాన తప్పుదారి పట్టకూడదు అనేటటువంటి ఆశతో పౌలు ఇక్కడ తిమోతికి రాస్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయం, ఇక్కడ యోబు భక్తుడు కూడా చెప్పేటటువంటి విషయము, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయాను గనక యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిరిగి
దిగంబరినై నేను వెళ్ళిపోతాను అన్నాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయము, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము కూడా. కాబట్టి మనము అవసరమైనటువంటి విషయం ఏంటో కూడా ఇక్కడ తెలియజేస్తాం. అన్నము, వస్త్రములు అట్టివి కలిగి ఉండి తృప్తి పొందేటంత గొప్ప విషయము ఏదీ లేదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆలోచించాలి. నేటి దినాన అనేకులు ఇతరులతో కంపేర్ చేసుకుని లేదా ఇతరులతో పోల్చుకొని వారు తమ్మును తాము ఏమనుకుంటూ ఉంటారంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. తమ్మును తాము ఒక తక్కువ పాత్రలలో వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. అయ్యా, నీకు 3 పూటల తిండి దొరకడము, ఇంకా స్పష్టముగా నీకు వేసుకోవడానికి బట్టలు ఉన్నాయంటే చాలు, నీకు అవి కలిగి ఉండి తృప్తి పొందినంత గొప్ప విషయం ఏదీ లేదని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిస్తాం. ఇంకా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు ఏమైపోతారో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. శోధనలో పడిపోతారు, వారికి ఉరి కలుగుతుంది, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు, అట్టివి మనుష్యులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును. ఎంత అసలు క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. అనేక మంది నేటి దినాన పరిగెత్తేటటువంటి వారు డబ్బు వెనకాల, ఎంతమందిని మనం చూడటం లేదు నేటి దినాన. ఇక్కడ చెప్పబడినటువంటి సత్యము నేటి దినాన కల్లారా మనము అనేక మంది జీవితాల్లో చూడటం లేదా? డబ్బు వెనకాల ప్రాకులాడేటటువంటి వారు. ఇంకా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవునినే పక్కన పెట్టి డబ్బు కోసం లేకపోతే ధనవంతులు అవ్వడానికి నువ్వు ఎంత ప్రాకులాడినా, ఎన్ని పనులు చేసినా అది పూర్తిగా వ్యర్థమే. దాని వలన స్పష్టంగా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ధనవంతులు అవుతారని అనుకుంటున్నారేమో, కానీ అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము, అట్టి మనుష్యులు నష్టంలోనో నాశనంలోనో మునిగిపోతారు. నేటి దినాన మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఎంతోమంది అనేకమైన వ్యర్థమైన వ్యాపారాల్లో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్లను పెట్టి పూర్తిగా అంటే డబ్బాశ, దురాశ కలిగి ఉండడం ద్వారా ఇక్కడ పెడితే డబ్బు వస్తుంది, అక్కడ పెడితే డబ్బు వస్తుందని అన్ని చోట్ల వారి యొక్క డబ్బును తగిలేసి పూర్తిగా మునిగిపోయేటటువంటి స్థితికి జారిపోయినటువంటి వారు ఎంతమంది లేరు? కాబట్టి ఆలోచించాలి. ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి విషయం, అందుకనే కీర్తనకారుడు చెప్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, మనుష్యుల కష్టార్జితం చేత అది ఎన్నటికీ కూడా ఎక్కువ కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, అందుకనే 10వ వచనంలో అంటాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ లోకములో ఉన్నటువంటి సమస్త కీడులకు మూల కారణం ఏదైనా ఉంది అనంటే ధనాపేక్షే. ఆ ధనాపేక్ష ఏమి చేస్తుంది అని ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి విషయం చూసినట్లయితే, దాన్ని ఆశించి ఏం చేస్తూ ఉన్నారంటే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొని. సమయంలో అద్భుతమైనటువంటి గొప్ప దైవ సేవకుడు సాధు సుందర్ సింగ్ గారు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒక గొప్ప సన్నివేశము నాకు ఇక్కడ గుర్తుకు వస్తూ ఉంది. సాధు సుందర్ సింగ్ గారు తాను వెళ్తూ ఉంటే ఒక గొప్ప ధనమున్నటువంటి మూట ఆయన చూశాడు. ఆయన చూచిన వెంటనే అక్కడ ఎదురుగా ఆయన దాన్ని ముట్టుకోకుండా దాన్ని దాటుకొని అది చూసి అది ధనము ఆయనను చంపివేస్తుందో లేకపోతే దాన్ని ఆయన ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా, ఎందుకనంటే ఆయన కలిగి ఉన్నదన్నీ వదులుకొని దేవుని కొరకు ఆయన నిలబడినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఇద్దరు వ్యక్తులు తనకు ఎదురుగా వస్తున్నటువంటి వారితో అక్కడ గొప్ప కీడుంది లేకపోతే ఆ గొప్ప నాశనం ఉంది, అది మీరు ఇరువురు ముట్టొద్దు అని చెప్పాడు, హెచ్చరిక చేశాడు. కానీ వారేం చేశారు, వెళ్తా అంటే
అది చెప్పి అక్కడ సాధు సుందర్ సింగ్ గారు ముందుకు వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి ఆ డబ్బు మూటను చూసి, అయ్యో పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఇంత డబ్బు పెట్టుకొని దీన్ని దయ్యం అని చెప్పడమో లేకపోతే ప్రమాదం ఉందని చెప్పడమో అతనికి తెలివి లేదని అనుకున్నారు. కానీ వీరిరువురిలో పుట్టినటువంటి ఆ ఆశ గనక ఇక్కడ మనం చూస్తే, ఆ డబ్బు వారు చూశారు. ఒకడేమో వెళ్ళి మనకు నువ్వు భోజనం తీసుకురా, ఇరువురు కలిసి తిందాం, ఆ తర్వాత మనం ఈ డబ్బులను పంచుకుందాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి విషయం, వీడు భోజనం వెళ్ళి తెచ్చేలోపు ఆ భోజనం తెచ్చినటువంటి వాడేమో వాడికి ఇవ్వాల్సినటువంటి భోజనంలో విషం కలిపాడు. ఇక్కడ వీళ్ళు తినాల్సినటువంటి భోజనం తర్వాత తాగాల్సినటువంటి నీళ్ళల్లో వీడో ఏదో కలిపాడు. ఇరువురు కూడా ఆ భోజనము తిని ఒకడు, ఆ నీళ్లను త్రాగి మరొకడు, ఇరువురు కూడా చనిపోయి ఉంటాం. ఆలోచించాలి. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వారిని హెచ్చరిక చేసినటువంటి విషయము సత్యం కాదంటారా? అసలు ఆ డబ్బు మూటే లేకపోతే వాళ్ళు ఏం చేసేటటువంటి వారు? వారి దారిన వాళ్ళు పోయేవారు కాదా? అంటే మనుష్యుకి ఆ క్షణములో కలిగినటువంటి గొప్ప ఆ దురాశను మనం అక్కడ చూసినట్లయితే, ఆ తనకు కావాలనేటటువంటి ఆ ఘోరమైనటువంటి ఆశ వారి హృదయంలో ఉండడం వలన ఒకరినొకరు అక్కడ తెలియకుండా చంపేసుకున్నారు. ఎంత గొప్ప కీడు కలుగజేస్తుందో మనం గుర్తించాలి. సమస్తమైనటువంటి కీడులకో మూలము. ఆలోచించాలి. ఇక్కడ ఈ డబ్బును ప్రేమించడం ద్వారా కలిగేటటువంటి గొప్ప కీడు, అక్కడ ఎదురయ్యేటటువంటి గొప్ప ప్రమాదములో నేటి దినాన దైవ సేవకుడు అట్టి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విశ్వాసి అట్టి వాటి వెనకాల పరిగెత్తకూడదు. ఇంకా ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించినట్లయితే, ఈ డబ్బు వెనకాల పరిగెత్తుకొని వారి జీవితాలను నాశనము చేసుకున్నటువంటి వారిని అనేకులను మనం చూడగలం. కాబట్టి ఇట్టి విషయాల పట్ల మన యొక్క దృష్టి నిలిపినట్లయితే స్పష్టంగా దేవుడు ఇక్కడ మనకు తెలియజేసేటటువంటి విషయాన్ని మనం గుర్తించగలం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయం, ధనమును ప్రేమించడం ద్వారా కలిగేటటువంటి కీడు గొప్ప కీడు. ఆ ప్రమాదము ఆ పెను ప్రమాదం అని ఇక్కడ గుర్తించాలి. ఆలోచించాలి. మన ప్రాణము పోగొట్టుకునేంత ప్రమాదంలో కూడా మనం పడిపోయేటటువంటి గొప్ప హెచ్చరిక ఇక్కడ చేయబడతాం. కాబట్టి మెలకువ కలిగినటువంటి వారమై అట్టి దాన్ని ప్రేమించక అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదాం అనేటటువంటి ఆ మాటను ఇక్కడ మనము గుర్తించాలి. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఇక్కడ ధనమును గురించి మీరు చేస్తున్నటువంటి హెచ్చరిక, యవనస్తుడైనటువంటి అయ్యా తిమోతి ఎఫెసు సంఘములో చేస్తున్నటువంటి ఆ పరిచర్య విషయంలో మీరు హెచ్చరించండి. అది ఆనాటికే కాదయ్యా, నేటికి ఇది ఒక గొప్ప లైఫ్ లైన్ తండ్రి. అట్టి దాన్ని ప్రేమించి అనేక మంది వారి పరిచర్యల నుండి తొలగిపోయినటువంటి వారిని మేము కల్లారా చూస్తూ ఉన్నాం. అయ్యా నీ విశ్వాసము అయ్యా సంతుష్టి సహితమైనటువంటి భక్తి గల వారమై అట్టిది మాకు గొప్ప లాభ సాధనమని నీ వాక్యము సెలవిస్తుండగా అట్టి విషయాల పట్ల మా దృష్టి ఉంచడము మట్టుకే తండ్రి అది మాకు ప్రయోజనకరమని గ్రహించుకోండి. అయ్యా ఎన్నడూ డబ్బు వెనకాల పరిగెత్తకుండా మమ్మల్ని మేము అనుదినము జాగ్రత్త పరుచుకుని ప్రతి విశ్వాసి కూడా అట్టి రీతిగా నిలవబడటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.